నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శని భగవానుడి యొక్క పుట్టినరోజు. కానీ అందరూ శని జయంతి అంటారు. అయితే మనము శాస్త్ర ప్రకారంగా శని భగవానుడిని పుట్టినరోజు అని ప్రస్తావించుకుంటాము. ఇదే విధంగా శని త్రయోదశిని కూడా మనము ప్రస్తావన చేసుకుంటాము. అయితే దీనికి దానికి తేడా ఏంటి? అసలు శని భగవానుడు యొక్క విశిష్టత ఏంటి? ఆయన యొక్క ఎట్లాగా ఆయనని నవగ్రహాలలో ఒక గ్రహంగాను, ఆధ్యాత్మిక పరంగా, జ్యోతిష్యపరంగా ఆ స్వామివారి యొక్క విశిష్టతను మనం ఇప్పుడు పరిశీలన చేద్దాము. అయితే మన హిందూ ధర్మంలో శని భగవానుడికి నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆపాదించబడింది. అయితే దీనికి శని భగవానుడిని చాలామంది భయపడతారు. శని భగవానుడు కష్టాలు ఇస్తాడు, శని భగవానుడి వల్ల అందరూ ఇబ్బందులు పడుతుంటారు అనుకుంటారు. కానీ శని భగవానుడు కష్టాలు ఇచ్చేవాడు కాదు. ప్రతి ఒక్క జీవికి, మనుషులకే కాదు, ప్రతి ఒక్క జీవికి వారి వారి గత జన్మ పాపకర్మల యొక్క ఫలితాన్ని అనుభవింపజేసేవాడే శని భగవానుడు. న్యాయప్రదాత, న్యాయానికి నిలబడేవాడు, కర్మను అనుభవింపచేసేవాడు కర్మప్రదాత. అయితే ఈయన క్రమశిక్షణకు, నీతి నిజాయితీకి, ఓర్పుకి ఈ శని భగవానుడు ప్రతీక. ఎవరైతే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారో, సమన్యాయం కలిగి ఉంటారో, నీతి నిజాయితీలకు లోబడి ఉంటారో, క్రమశిక్షణ ఓర్పు కలిగి ఉంటారో వారికి ఈ శని భగవానుడు తన యొక్క కర్మల యొక్క ఫలితాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ శని భగవానుడు అంటే భయపడిపోతూ ఉంటారు. ఆ భయంతో తిట్టుకోవడం కానీ లేదా ఆయన్ని తోలనాడడం కానీ చేస్తారు. కానీ అటువంటి ప్రయత్నము ఎవరూ చేయకండి. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడము చాలా సులువైన పని. మిగతా గ్రహాల మాదిరి కాకుండా స్వామికి కనుక చిన్న చిన్న మనము చెయ్యగలిగినటువంటి పరిహారాలు కనుక పాటించగలిగితే ఆ భగవానుడు ప్రసన్నమైనంత సత్వరంగా, ఈజీగా మరి ఏ గ్రహము ప్రసన్నం కాదు. అయితే ఆ శని భగవానుడి గురించి ఉన్న అపోహలను, ఆ స్వామి యొక్క పూజా విధానము, పరిహారాలు, ఆయన యొక్క చరిత్రను మనము తెలుసుకోబోతున్నాం. అయితే శని భగవానుడు నవగ్రహాలలో సప్తమంగా అంటే 7వ గ్రహంగా మనం పరిగణన చేస్తాము. అయితే సకల జీవులకు అంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క పుత్రుడు అని కూడా మనం చెప్పుకుంటాము. అయితే ఈ శని భగవానుడు ఏ జీవి అయితే తన కర్మలను, పాపకర్మలు కానీ పుణ్యకర్మలను కానీ చేస్తాడో దానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఈ శని భగవానుడిని న్యాయదేవతగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈయనకి స్వపక్ష పరపక్ష భేదాలు లేదు. ఏ జీవి అయినటువంటి ఏదైనా సరే, అంటే పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, ప్రకృతి కానీ ఈ భగవానుడికి లోబడి ఆ యొక్క ఫలితాలను మనకి అందిస్తూ ఉంటాడు. అయితే శనిదేవుణ్ణి మనము న్యాయదేవతగా కూడా పరిగణలోకి తీసుకుంటాము. అయితే ఈ మనిషి చేసిన లేదా జీవి చేసిన కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలను మాత్రమే ఈయన అనుగ్రహం చేస్తాడు. అయితే ఈ శని భగవానుడి యొక్క చరిత్ర ఏంటి, ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అనే అంశంలో శని భగవానుడు నవగ్రహాలకు రారాజు అయిన సూర్య భగవానుడి యొక్క, అంటే సకల జీవరాశులకు సూర్య భగవానుడు అధిదేవుడు. నవగ్రహాలలో కూడా ప్రథముడు సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడి యొక్క సతీమణి సంజ్ఞాదేవి, వీరి ఇరువురికి పుట్టిన పుత్రుడే శని భగవానుడు. అయితే ఈ శని భగవానుడికి తమ్ముడుగా అంటే సహోదరుడుగా యమధర్మరాజు, యమునలు కూడా ఉన్నారు. అయితే దీనికన్నా ముందు మరి ఒక చిన్న అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. అయితే శని భగవానుడి యొక్క సతీదేవి సంజ్ఞాదేవి, ఆవిడ సూర్య భగవానుడి యొక్క తాపాన్ని, వేడిని తట్టుకోలేక
తన యొక్క ఛాయను అంటే నీడను ఒక స్త్రీమూర్తిగా చేసి తను తన తండ్రి అయిన విశ్వకర్మ దగ్గరికి వెళ్ళిపోయి ఈ ఛాయాదేవిని సూర్యుడి దగ్గర ఉంచిపెడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ ఛాయాదేవి సూర్యుడి దగ్గర ఉన్నదో సతీదేవిగా అంటే ఆయన యొక్క పత్నిగా చలామణి అవుతూ శని భగవానుణ్ణి తపతిని ఇద్దరు పుత్రులను ఆవిడ కన్నది. ఈ ఛాయాదేవికి కలిగిన ఈ ఇద్దరు పుత్రులు సంజ్ఞాదేవికి కలిగినటువంటి యమధర్మరాజు, యమున, వీళ్ళని ఈవిడ కొంచెము అంటే సవతి రూపంలో పరోక్షంగా బాధలు పెట్టడం కానీ సరిగా చూసుకోకపోవడం కానీ చేయడం వల్ల కొంత ఇబ్బందులు తల ఎత్తేవి. అయితే ఒకరోజు ఈ శని భగవానుడు, తపతి, యమధర్మరాజు, యమున ఈ నలుగురు కలిసి ఆడుకుంటున్న సమయంలో యమధర్మరాజు ఈ శని భగవానుణ్ణి చులకన చెయ్యడము, కాలు విరిచే అంటే చిన్నపిల్లలు తగాదాలు, చిన్నపిల్లల ఆటల్లో ఈ శని భగవానుడి యొక్క కాలుని విరచడంతో ఈ ఛాయాదేవి కోపోద్రిక్తురాలయ్యి యముణ్ణి శపించింది. ఇప్పుడు శనిదేవుడి యొక్క కథను చెప్పుకుందాము. నవగ్రహాలకు రారాజు అయిన సకల జీవులకు ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్య భగవానుడు సతీమణి సంజ్ఞాదేవి వీరిరువురికి కలిగినటువంటి సంతానము యమధర్మరాజు, యమున. యమున అనేది ఇప్పుడు మనకి నదీ రూపంలో ఉన్నదనమాట. అయితే వీరిరువురే కాకుండా సూర్యుడి యొక్క వేడికి తాళలేక ఈ సంజ్ఞాదేవి తన నీడను తనలాంటి స్త్రీనే పుట్టించి ఈ ఛాయ అని పేరు పెట్టి సూర్యుడి దగ్గర తన భర్త దగ్గర కొంతకాలం ఉండమని చెప్పి తను తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తన భర్త దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళిపోయిందో ఈ ఛాయాదేవి సూర్య భగవానుడితో కలిసి శని భగవానుడికి తపతి అనే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే తన పిల్లల మీద ప్రేమానురాగాలు ఎక్కువయ్యి సంజ్ఞాదేవి యొక్క సంతానమైన యమునను కొంచెము చులకన భావంతో చూస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే వీళ్ళ నలుగురు కలిసి ఆడుకుంటున్న సమయంలో యముడికి శనికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి శనిదేవుడి యొక్క కాలును విరిచాడు. ఎప్పుడైతే విరిచాడో ఛాయాదేవి కోపం చేసుకుని యముణ్ణి నదిగా ఉండమని చెప్పి శాపం పెట్టింది. అయితే ఈ శాపానికి సూర్య భగవానుడు అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని దివ్య దృష్టితో శాపం యొక్క పరిణామాలు తెలుసుకుని యమునకు అంటే ఈ శాపం ఇచ్చినప్పుడు యమునా నదికి కృష్ణుడి యొక్క సాన్నిధ్యం వల్ల పవిత్రత ఆపాదించి లోకానికి ఉపకారిగా ఉండబోతుంది అని ఈ శాపానికి తగిన పరిహారాన్ని చెప్పాడు. ఎవరైతే యమునా నదిలో కనుక స్నానం చేసినా, యమునా నదిని స్పర్శించినా కానీ వారి యొక్క సర్వ పాపాలు హరిస్తాయి అని సూర్య భగవానుడు పరిహారంగా చెప్పాడు. అయితే యముడిని శాంతి వచనాలతో అంటే ఏం చేశాడు, కోపం పడకుండా యముడిని శాంతిగా ఉపశమనం చేసి యమలోకానికి అధిపతిగా చేశాడు. యమలోకానికి అధిపతిగా చేసినప్పటికీ ఈ ఛాయాదేవి మీద ఆయనకి చాలా కోపం ఎక్కువ ఉండింది. అయితే ఆకాశంలో ఉన్న సమయంలో ఈ ఛాయాదేవి మీద కాలుని విసిరాడు, అంటే కాలుతో తన్నబోయాడు. ఎప్పుడైతే ఆగ్రహంతో యముడు ఛాయాదేవిని తన్నబోయిన సమయంలో ఆమె మళ్ళా తిరిగి ఏమని శాపం పెట్టిందంటే, మంటల్లో పడకుండా ఆ కాలుని మంట మీదనే ఉంచేటట్టుగాను, రెండో కాలు ఎప్పుడూ నీళ్లల్లో ఉండేటట్టుగా శాపం ఇచ్చింది. అంటే యమధర్మరాజు కాలు ఒకటి మంటల్లోనూ, రెండవది నీళ్లల్లోనూ ఉండేటట్టుగా శాపం పెట్టింది. అయితే ఈ సూర్య భగవానుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని తప్పకుండా సమవర్తిగా ఉంటావో అప్పుడు నీ యొక్క మంటల్లో ఉన్న కాలు మండకుండాను, ఈ చల్లగా ఉన్న కాలు యొక్క చల్లదనము రెండవ కాలికి కూడా ఉంటుంది అనగా నువ్వు శాంతంగా ఉంటావు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పావో, నీ యొక్క సమధర్మాన్ని పాటించకుండా ఉన్నావో అప్పుడు నీకు
మంటలు తగిలే అవకాశము, అంటే వేడి తగిలే అవకాశం ఉంటుంది అని సూర్య భగవానుడు చెప్పాడనమాట. అయితే అందుకే యమధర్మరాజుని సమవర్తి అని కూడా అన్నారు. అంటే ఆయనకి నీరు నిప్పు రెండు సమానం అన్నమాట. పేద గొప్ప అనే భావన యమధర్మరాజుకి లేదు. అయితే ఇక్కడ యమధర్మరాజు యమలోకానికి అధిపతిగా ఉన్నప్పుడు ఈ శని భగవానుడికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహం చేయడంతో పాటుగా త్రిమూర్తులు కూడా శని భగవానుడికి కొన్ని కొన్ని వరాలను అందించారు. యమధర్మరాజుతో సమానంగా శని భగవానుడు కూడా సమవర్తి. ఆయనకి కూడా తరతమ భేదాలు లేవు. రాజు పేద అనే భావన లేకుండా ఈయనకి ఆయుష్కి అష్టైశ్వర్యాలకి కర్మ ఫలానికి అధిపతిగా నియమించారు. అందుకే శని భగవానుడు కర్మ ప్రదాత. ఎవరు ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏం చెప్పాలి అంటే, శివుడు మరి ఒక వరం ఇచ్చాడు. త్రిమూర్తులు ఈ వరాన్ని ప్రసాదించారు, ముక్కోటి దేవతలు వరాన్ని ఇచ్చారు శని భగవానుడికి. దీనితో పాటు శివుడు కూడా యమధర్మరాజుకు తత్సమానంగా ఉండేటట్టు వరంతో పాటు ఎవరైతే పాపకర్మలు చేస్తారో, ఎవరైతే ఇతరులను పీడిస్తారో, ఎవరైతే ఎదుటివారిని చులకనగా చూస్తారో, ఎవరైతే క్రమశిక్షణను అతిక్రమిస్తారో వారికి మాత్రమే నువ్వు క్రూరుడుగా కనిపిస్తావు. ఎవరైతే సమవర్తిగా ఉంటారో, అంటే ప్రతి ఒక్క జీవిని సమానంగా చూస్తారో, క్రమశిక్షణతో ఉంటారో, నిబద్ధతతో ఉంటారో, నైతిక విలువలు కలిగి ఉంటారో, ఓర్పుతో ఉంటారో వారికి నువ్వు అత్యంత సుందరుడిగా కనిపిస్తావు అని శివుడు శని భగవానుడికి వరాన్ని ప్రసాదించాడు. అంటే శని భగవానుణ్ణి శని అని ఎప్పుడూ పిలవరాదు. ఇక్కడ మరొక చిన్న అంశాన్ని కూడా మీకు తెలియపరచాలి. అయితే ఈ శని భగవానుడికి మరి ఒక వరాన్ని కూడా ముక్కోటి దేవతలు ఇచ్చారు. ఎవరైనా సరే మానవులు కానీ దేవతలు కానీ శని భగవానుణ్ణి అంటే ముఖం దృష్టి చూడకూడదు. అంటే ఆయన కళ్ళతో వీక్షించకూడదు, ముఖాన్ని చూడకూడదు. శని భగవానుణ్ణి ఎప్పుడూ అధో దృష్టితో, అంటే ఆయన పాదాలను మాత్రమే చూడాలి, కానీ ముఖ దర్శనము చెయ్యరాదు. ఎందుకో కూడా ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తాను. అయితే కైలాసంలో పార్వతీ అమ్మవారు గణపతిని సృష్టించింది అన్న విషయం ఆ కథ అందరికీ తెలుసు కదా. అయితే ఆ సంతోష సమయంలో తన కొడుకుని అందరి దేవతలను పిలిచి, ముక్కోటి దేవతలను ఋషులను అందరినీ ఆహ్వానించి తన కుమారుణ్ణి చూపిస్తుంది. ఎప్పుడైతే తన కుమారుణ్ణి దేవీ దేవతలకు అందరికీ చూపించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరాన్ని స్వామివారికి ఇస్తారు. ఆ చూసిన తల్లి పార్వతీ అమ్మవారు చాలా సంతోషిస్తుందన్నమాట. అందరూ చూస్తున్నారు, అన్ని గ్రహాలు చూస్తున్నారు స్వామిని, అంటే ఆ చిన్ని గణపతిని పొగుడుతున్నారు. కానీ ఒక్క శని భగవానుడు మాత్రము ఆ చిన్న పిల్లాన్ని చూడకుండా కాళ్ళను మాత్రమే చూస్తున్నాడు. అంటే తలను దించుకొని ఆ బిడ్డని చూస్తున్నాడు. ఇది గమనించిన పార్వతీ అమ్మవారు శని భగవానుని అడుగుతుంది. అందరూ త్రిమూర్తులు కూడా, దేవీ దేవతలు కూడా, ఋషులు కూడా అందరూ నా బిడ్డను ఆపాదమస్తకం తిలకిస్తూ సంతోషిస్తున్నారు, ఒక్క నువ్వు మాత్రమే ఎందుకు నా బిడ్డను చూడటలేదు అని అడుగుతుంది. అమ్మా, నేను తల ఎత్తి నీ బిడ్డను చూడరాదు, నీ బిడ్డను ముఖము చూస్తే తప్పు అవుతుంది తల్లి, నేను నీ బిడ్డను ముఖము చూడను, కాళ్ళు మాత్రమే చూస్తాను అన్నాడు. లేదు, ఇంకా పార్వతీదేవి కోపం చేసి లేదు, నువ్వు నా బిడ్డను కళ్ళారా చూడాలి అంటుంది. ఇంకా ఆ తల్లి మాట కాదనలేక ఈ శని భగవానుడు ఆ బిడ్డను తల ఎత్తి చూస్తాడు. ఆ తల ఎత్తి చూసినందుకు గాను తదుపరి శివుడు ఆ బిడ్డ యొక్క తలను శిరచ్ఛేదం చేస్తాడు. అంటే శని భగవానుడి యొక్క దృష్టిని తప్పించుకోవడానికి సాక్షాత్తు గణపతికి కూడా అవకాశం లేదు. అందుకనే దేవీ దేవతలు కూడా శని భగవానుడి యొక్క దృష్టిని మాత్రము, అంటే ముఖాన్ని దర్శించరు.
పాదాలను మాత్రమే ఆ స్వామివారివి దర్శన చేస్తారు. ఇందుకు మీకు ఒక చిన్న కథ కూడా చెప్తాను. రావణాసురుడు తన యొక్క సభలో నవగ్రహాలను మెట్లుగా వేసుకున్నాడు. అందులో ఈ అందరినీ ముఖం చూసేటట్టుగా తన మెట్లగా అమర్చుకున్నాడు. ఒక్క శని భగవానుడిని మాత్రమే తిరగవేసి, అంటే శని భగవానుడు భూమిని మాత్రమే చూసేటట్టుగా పెట్టుకున్నాడు. కానీ రావరావణ యుద్ధం సమయంలో శని భగవానుడు ఒక్కసారి తన యొక్క గతిని మార్చుకున్నాడు. అంటే బోర్లా పడుకున్న శని భగవానుడు ఒక్కసారి ఇలా వెల్లికిలా పడుకుని ఈయన యొక్క దృష్టిని రావణాసురుడు చూడడం వల్ల అక్కడ రామరావణ యుద్ధంలో అంతటి రావణాసురుడు కూడా 10 తలల రావణాసురుడు, నిష్ఠాగరిష్ఠుడు, రావణ బ్రహ్మ, అటువంటి వానికి కూడా మృత్యువు తప్పింది కాదు. అంటే శని భగవానుడి యొక్క దృష్టి ఎవరికి సోకినా తప్పదు, వినాశనం కానీ లేదా చెడు కానీ తప్పదు అనేది మన పురాణ కాలం నుంచి శని భగవానుడి యొక్క విశిష్టతను ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ మనము నవగ్రహ ఆలయ సందర్శనం చేస్తున్నప్పుడు కూడా శని భగవానుణ్ణి ముఖ దర్శనం అయితే చెయ్యరాదు. ఎప్పుడూ కూడా స్వామివారి యొక్క పాదాలను మాత్రమే దర్శిస్తూ మన యొక్క పరిహారాలను తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఇందులో భాగంగానే శని భగవానుడు దేనికి ప్రసన్నుడవుతాడు, మిగతా గ్రహాలు దేనికి ప్రసన్నమవుతారు అనే అంశాన్ని కూడా ఇక్కడ మీకు చిన్నగా తెలియపరుస్తాను. అయితే మిగతా గ్రహాలు జపాలకు, హోమాలకు, ఇలాంటి వాటికి ప్రసన్నమైతే ఒక్క శని భగవానుడు మాత్రము ఓర్పుకి, నిబద్ధతకు, సత్యానికి, నిష్టకు, ఇలాంటి వాటికి, అంటే నైతిక ప్రవర్తన మీద ఆయన చాలా ప్రసన్నుడవుతాడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడము చాలా సులువైన పని. దీనికి కష్టపడడం కానీ లేదా ఎక్కువ ధనం వ్యయం చేయడం కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. మన జీవితాన్ని నియమ నిబద్ధలతో ఒక పద్ధతి ప్రకారము ఓర్పుగా, మంచిగా, న్యాయంగా, నీతిగా, ఎదుటి వ్యక్తిని హింస పట్టని రీతిలో కనుక మనం ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు ఈ పరిహారాలు చేసుకోవాలి అంటే జాతక రీత్యా శని మనకి ప్రతి ఒక్కళ్ళకి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఇలాగ శని యొక్క సంచారం మూలకంగా ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జాతకుడు, ప్రతి రాశిలోనూ, ప్రతి నక్షత్రానికి ఈ శని యొక్క గమనం వల్ల ఏదో ఒక అంశంలో ప్రతి మనిషి ఈ శని యొక్క సంచారాన్ని అనుభవించాలి. దానికి తగ్గ పరిహారాలు ఇందాక చెప్పినట్టుగా స్వామిని ప్రసన్నం చేసుకోవడం చాలా అత్యంత సులువైన పని. అయితే ఎవరైతే ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారో, అష్టమ శని ప్రభావంలో ఉన్నారో, అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారో వారు చాలా అత్యంత అంటే నియమనిష్టలతో కనుక, సులువైన నియమనిష్టలతో కనుక ఆ భగవానుణ్ణి కనుక ప్రసన్నం చేసుకున్నట్టయితే మన యొక్క కర్మల ఫలితము తగ్గుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ శని భగవానుడి యొక్క కర్మను తప్పించుకోలేరు అనేది వాస్తవము. అయితే మనం చెప్పుకునేటట్టుగా మనకి ప్రతి నెల శని త్రయోదశి అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ప్రతి మనిషి ఏమి చెయ్యాలి అనేది మీకు సవివరంగా తెలియస్తాను. అయితే గ్రహాలకు రాజైన ఈ సూర్యుడి యొక్క పుత్రుడు శని భగవానుడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని అనుకుంటే ఎక్కువగా పేదవారిని ఆదరించాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, నీలిరంగు, నలుపు రంగు వస్త్రాలను ధరించుతూ ఉండాలి. ప్రతి శనివారము నీలిరంగు కానీ నలుపు వస్త్రాలను కానీ మనం ధరించుకుంటూ వీలైనన్ని దాన ధర్మాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శని భగవానుడికి ఇష్టమైన పదార్థాలు నల్ల నువ్వులు, నువ్వుల నూనె, చలిమిడి, నువ్వులు, దానితో పాటు పటిక బెల్లము కూడా స్వామివారికి అత్యంత ఇష్టమైనది. దీనితో పాటు ఆయన ఇంకా సంతోషించే విషయము నల్ల కుక్కలకు గోధుమ రొట్టెలను కనుక దానంగా ఇవ్వడం కానీ పెట్టడం కానీ చేస్తే ఆ భగవానుడు
చాలా సంతోషిస్తాడు. మన యొక్క కర్మలను తగ్గించి, అంటే మనకి ఒక సామెత ఉంటుంది, గొడ్డలితో పోయేది గోటితో పోతుంది అంటారు. కర్మను అనుభవించేటట్టుగా చేస్తాడు, కర్మను తగ్గిస్తాడు, కానీ పూర్తిగా తీసేయడం అనేది సాక్షాత్తు భగవంతుడికే అవకాశం లేదు. మరి మానవ మాత్రులం మనమెంత చెప్పండి. ఆయనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ మన యొక్క కర్మలను తగ్గించుకునే ప్రయత్నం చేద్దాము. అయితే దీనిలో భాగంగా ఇంకా ఏంటేంటి చెయ్యాలి అంటే, పేదవారికి దాన ధర్మాలు చేసుకోండి. మీ క్రింది స్థాయి వాళ్ళని గౌరవించండి. ప్రతి ఒక్కరిని గౌరవించండి. ఆప్యాయతగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తిరిగి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఓర్పుతో వారిని తోలనాడకుండా ఉండే ప్రయత్నం చేయండి. దీంతోపాటు పితృతర్పణాలను ఈరోజు అంటే స్వామివారి పుట్టినరోజు వైశాఖ మాసంలో శుద్ధ అమావాస్య రోజు ఆ స్వామివారు జననం చేశారు. అయితే ఈ సమయంలోనూ మళ్ళా మనకి ప్రతి మాసంలో వచ్చేది శని త్రయోదశి వస్తుంది. ఆ శని త్రయోదశి సమయంలోనూ కూడా పితృతర్పణాలను మనం ఇవ్వచ్చు, పితృదేవతల శాంతి కోసము. అయితే ఈ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిండ ప్రదానాలు ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ పిండ ప్రదానాలు, తర్పణాలు ఎలా ఇస్తారు అంటే, తర్పణాలను ఎవరైనా ఇవ్వచ్చు, స్త్రీలైనా పురుషులైనా ఇవ్వచ్చు. కానీ పిండ ప్రదానాలు మాత్రము పురుషులు మాత్రమే ఇవ్వాలి. అయితే ఇక్కడ చేసే విధి విధానం కూడా మీకు వివరంగా తెలియపరుస్తాను. ఈరోజు అనగా ఆ స్వామివారి పుట్టినరోజు కానీ, లేదా మనకి ప్రతి మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు కానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని శని భగవానుడికి ముఖ దర్శనం కాకుండా పాదదర్శనం చేసుకుంటూ శని భగవానుడికి మాత్రమే 19 ప్రదక్షిణాలు ఈరోజు చేసుకొని, దానితో పాటు స్వామివారి ప్రీతి కోసము నల్ల నువ్వులు దానంగాను, నల్లని వస్త్రాలను దానంగాను ఇచ్చుకోవడంతో పాటుగా నల్ల నువ్వుల యొక్క దీపాన్ని పెట్టినట్టయితే విశేషమైన ఫలితాలను స్వామివారు అనుగ్రహిస్తారు. అయితే దీంతో పాటు మాకు గుడిలో అంటే దేవాలయంలో మాకు నవగ్రహ దర్శనం చేసుకోవడం కానీ, లేదా తర్పణాలు ఇచ్చుకోవడం కానీ కుదరలేదు అని అనుకున్న వాళ్లకు మీ ఇంట్లోనే సులువుగా చేసుకునే విధానము ఒకటి మీకు తెలియపరుస్తాను. మీ ఇంట్లో ఏదైనా రాగి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, కంచు పాత్ర కానీ, అవేమీ లేకపోయినా మట్టి పాత్ర కానీ తీసుకోండి. దానిలో నీళ్లతో పాటు ఎర్రని పువ్వులు, నీలిరంగు, పసుపు రంగు పువ్వులను తీసుకొని ఈ నీళ్లల్లో కలిపి ఆ నీళ్లను 2 దోసిలతోనూ పట్టుకొని వేరొక పాత్రలో మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ యొక్క పెద్దలను కానీ, ఎవరైతే మీ కుటుంబంలో పరమపదించారో, పితృదేవతలుగా భావిస్తున్నారో వారిని తలుచుకుంటూ వేరొక పాత్రలో 2 దోసిళ్లతోనూ తీసుకున్న నీరు పువ్వులతో సహా వారి పేర్లు చెప్పుకుని వదిలినట్టయితే వీటిని తర్పణాలు అంటారు. ఇది సులువుగా చేసుకునే పని, ఎవరైనా చేసుకోవచ్చు. అయితే దీనితో పాటు అంటే స్వామివారికి మీరు ఆలయంలోనే మేము చేసుకుంటాము అని అనుకున్నప్పుడు మీరు స్వామివారికి ఎదురుకుండా మాత్రం ఎప్పుడూ కూర్చోకండి. ఈ తర్పణాల సమయంలోనే కాదు, స్వామివారిని దర్శించే సమయంలో కూడా ఇటు కోణాకారంలో నుంచోండి. అయితే స్వామివారికి ఎడమవైపు కోణంలో కానీ, లేదా కుడివైపు కోణంలో కానీ స్వామివారిని చాటుగా చూసే ప్రయత్నం చేయండి తప్ప ఆయన దృష్టి, ఆయన కళ్ళు మీ మీద పడకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఒక ఉపశమనం. అయితే దీనితో పాటు స్వామివారికి అత్యంత ఇష్టమైన ఆ స్వామివారే చెప్పినటువంటి ఒక చిన్న బీజమంత్రము చెప్తాను, మామూలు శ్లోకం కూడా చెప్తాను. ఎవరి సులువును బట్టి వారు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇక్కడ మీకోసము చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అంటే నీలాంజన సమాభాసము, నీలిరంగు వర్ణము కలిగినటువంటి, అంటే అలాగా గోచరించే సమాభాసం, నీలిరంగుతో సమానంగా ప్రకాశించేటటువంటి
రవిపుత్రం, సూర్యుడి యొక్క పుత్రుడు, యమాగ్రజం, యముడికి అన్న అయినటువంటి ఛాయా మార్తాండు. మార్తాండు అంటే మళ్ళా సూర్య భగవానుడు. ఛాయ అంటే రవి యొక్క అంటే సూర్యుడి యొక్క సతీదేవి ఛాయ, వీరిద్దరికీ కలిగినటువంటి పుత్రుడు. తం నమామి, నేను నీకు నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం కానీ, లేదు అంటే మరి ఒక బీజమంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. దీన్ని అందరూ పలికే ప్రయత్నం చేసుకోండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 19 సార్లు కానీ 108 సార్లు కానీ ఆయన జన్మదిన సమయంలోనూ, ప్రతి శనివారం రోజు, తరువాత శని త్రయోదశి రోజు, ఎప్పుడైతే ఈ శుభ సందర్భాలలో మీరు ఆలయాన్ని దర్శించినా కానీ లేదా మీ గృహంలో కానీ ఇటువంటి మంత్రాలను చదువుకుంటూ ఈ ప్రక్రియ చేసుకున్నట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారు. దీనితో పాటు 10 సంవత్సరాలు నిండిన ఎవరైతే మీ ఇంట్లో పిల్లలు ఉంటారో వారి కోసము పిప్పలాదకృత శని స్తోత్రం అనేది ఉంది. వారు పిల్లల కోసము ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు కానీ, లేదా అర్ధాష్టమ శని ప్రభావితులు కానీ, అష్టమ శని ప్రభావితులు కానీ, వీరు ముగ్గురు కూడా పిప్పలాదకృత శని స్తోత్రాన్ని కనుక చదివినట్టయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొందుతారు. శని భగవానుడికి భయపడ్డం కాదు, ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే అత్యంత అమోఘమైన ఫలితాలను మనకి ప్రసాదం చేస్తాడు. ఎవరూ కూడా ఇక మీదట శని అని మాత్రం పిలవకండి, శని భగవానుడు అనే ప్రయత్నం చేయండి. దీనితో పాటు ఈ వైశాఖ మాసంలో మనకి వచ్చే అమావాస్య రోజు శని భగవానుడినే కాదు, దానితో పాటు ఈరోజు మనం హనుమంతుడిని కూడా పూజించాలి. ఎందుకు అంటే ఆ హనుమంతుడు చిన్న బిడ్డగా ఉన్న సమయంలో వారి యొక్క తల్లి అంజనాదేవి ఆరుబయట పడుకోబెట్టినప్పుడు ఈ స్వామివారు సూర్యుణ్ణి ఒక ఫలము అనుకొని, ఒక పండు అనుకుని ఎగిరి వెళ్ళి తిన్న రోజు కూడా ఇదే రోజు అనమాట. కాబట్టి ప్రతి శని త్రయోదశి రోజు, మనకి ప్రతి సంవత్సరం వచ్చే ఈ శని జయంతి రోజు కూడా ఈ శని భగవానుడితో పాటు హనుమంతుణ్ణి కూడా తప్పనిసరిగా తలుచుకోవాలి. స్వామివారికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానీ, స్వామివారి మంత్రం కానీ, స్వామివారిని తలుచుకోవడం కానీ చేసినట్టయితే కనుక శని భగవానుడు ఎవరికి భయపడతాడు, ఎవరిని తలిస్తే ఆయన మన జోలికి రాడు అంటే ఒక్క ఆంజనేయ స్వామిని మాత్రమే ఆయన తలుచుకున్న వాళ్ళ జోలికి శని భగవానుడు రాకుండా ఉంటాడు. దీనితో పాటుగా మరి ఒక విశేషత ఏంటంటే, ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు, ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు ప్రత్యేకమైన సూచన ఏంటంటే, ప్రతి శనివారము శని భగవానుడితో పాటుగా హనుమంతుణ్ణి కూడా పూజ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుడి ఆలయ దర్శనము, స్వామివారికి ఇష్టమైన హనుమాన్ చాలీసా, శని భగవానుడు ఎలాగైతే మంత్రాలకు, ఆయన అష్టోత్తరాలకు మంచి ఉపశమనమిస్తాడో, ఈ హనుమంతుడు కూడా రామనామ జపంతోనూ హనుమాన్ చాలీసా కనుక చదివితే మన యొక్క కష్టాలను, శని భగవానుడి యొక్క కర్మ ఫలితాలను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. ఈ చిన్ని విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని శని భగవానుడితో పాటుగా హనుమంతుణ్ణి కూడా పూజించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.